నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటున్న కళనివాసులకు అండగా విజయ మారుతి శర్మ, తంబల్ల రవి. సమస్య చెప్తే మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు, సమస్యకు పరిష్కారం చూపించకుండా తప్పించుకుంటున్న అధికారులు, కాళ్ళు పట్టుకొని వేడుకుంటా ప్రజలని కాపాడండి అంటున్న శర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండలపర్తిలో విజయ మారుతి శర్మ వీధిలో ఉన్నటువంటి కాలువ ప్రతి సంవత్సరం తెగిపోవడం వల్ల నీళ్లు ఇళ్లలోకి రావడం, రాత్రనక పగలనక కాలనీవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతకడం, తెగటం, తాత్కాలిక మరమ్మతులు చేయటం ప్రభుత్వాలకి అధికారులకు అలవాటుగా మారింది. చచ్చిపోతున్నాం దేవుడా అంటుంటే ఇంకొక అధికారిని మారుస్తాం, మళ్ళీ మరమ్మతులు చేస్తాం అంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా సమస్యను పరిష్కారం చేయకుండా తప్పు జరిగింది, దానికి మనం ఏం చేయలేం అనుకుంటూ దాటేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కావాలి అని గతంలోనే చెప్పినా పట్టించుకోలేదని, సంవత్సరానికి 2-3 సార్లు కాలువ తెగుతుందని, శాశ్వత పరిష్కారం కావాలంటూ కాలనీవాసులు అధికార పార్టీ నాయకులకు, సంబంధిత అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. చాలా వెడల్పు చేయాలా నాకు చెప్పేదండి అయ్యారు. మీరు అన్నదానికి నేను పాయింట్ చెప్తున్నానండి. మమ్మల్ని కాదండి, నేను ఒక రైతునే. చెల్లె ప్రభుత్వం కావాలా, రాజకీయం మనకొద్దు. నేను ఒక రైతునే, నేను రైతుగా చెప్తున్నా. కాలం ఎప్పుడు తెగినా ఇక్కడ పోయేది మా పట్ల పోతున్నాయి, మా రైతులే నాకు పోతున్నారు. నేను తగిలించుకుని కూర్చుంటామా? దీనికి కారణం ఏంటి తెలుసా? చెప్పేదండి, దీనికి కారణం ఏంటి తెలుసా? ఆ రోజు ఈ బ్రిడ్జి కడితే తప్పు, ఆ రోజు ఇవాళ దాని మనం చెబుతా తప్పు కాదు మనకి. ఇదే మనం మోసం, ఇదే మోసం. ఇది కూడా అక్రమం. నువ్వు అక్రమం సక్రమం మనం పక్కన పెట్టేసాయి. ఇవాళ దీని వల్ల, ఈ రెండింటి వల్ల మనం నాశనం అవుతున్నాం. మనం ఎట్లా ఎన్నిసార్లు ఇది ప్రతి సంవత్సరం అవుతుంది ఇక్కడ. రైతు ఎంత ఆలోచన, ఏ అధికారైనా ఏం చేయగలరు, ఎవరైనా ఏం చేయగలరు. నిర్లక్ష్యం. ఆ రైట్ మీరు అన్నారు బాగానే ఉంది, అధికారులు నిర్లక్ష్యం అన్నారు. ఓకే, నేను కాదు. కాలం తక్కువ ఎట్లా చెప్పండి. లేదండి, లోతు అయిపోయిందండి బాబు. దాని మీద లోతు అయిపోయిందండి. అదే లోతు చిన్నప్పటి నుంచి పూడికి తీయలేదు. చూస్తున్నారండి. ఇంకెప్పుడండి మాట్లాడేది? అసలు ప్రజలకు సమాధానం చెప్పడే మీరు కూర్చోవాలి. మేము వెళ్ళి పెట్టుకుంటామండి, అది అవదండి. ఎవరిస్తారండి భూమి? మూడికి తీయతండి ఉండే ల్యాండ్ రిక్వెస్ట్ అది తప్పు. ఆ తప్పును ఖండిస్తున్నాను. మా ప్రపోజల్ చేయండి. అట్లా అయితే మాకు అలుగు 40 మీటర్లు అండి, చెప్పేది రండి, దయచేసి వినండి. అలాగే ఒక్కసారి వినండి. ఈసారి వచ్చాం మొన్న అక్కడ మట్టే తవ్వి అలా వస్తుంది. సమాధానం అండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడలేదు కాదండి. ఇప్పుడు వరద వచ్చిన తర్వాత కాదండి, మొన్న వచ్చిందండి. 4 దాడులు పెట్టి ఎప్పుడైనా తోలేదు మీరు తోలేదు. మీరు ఎప్పుడైనా లేదండి, సమాధానం అయిపోయిందండి. అక్కడికి వచ్చిన తర్వాత సమాధానం అయిపోయింది. సమాధానం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నారు.
ఎప్పుడైనా మీకు ఇప్పుడు కూడా మీకు ఈ స్థాయిలో కూడా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా ఏం మాట్లాడు? ఈనాడు పేపర్ అన్న తప్పు కదండి, చాలా తప్పు కదా. ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఒక ఈనాడు పత్రిక అండి. ఆయన మాత్రం చాలా ముఖ్యపడుతుంది. ఆ రోజు కూడా కాలువ కింద నేను ఎందుకు కోపం ఇలా ఇదే మాట్లాడారు. అలా అనొచ్చా సార్? వానాకాలం వచ్చినా జరుగుతుంది. మేము ఈ పిల్ల జలకొని ఉన్నాం. గొడ్డు బాధ, ఈ బాధ అయితే పళ్ళే ఉండి మాకేదో ఇంటి పక్కన ఉంటున్నారు కాబట్టి ఇంకా చపాటికి మాట్లాడుతున్నారు. లేకపోతే ఇటు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు కాదండి. మాట్లాడితే మా పప్పులు ఎత్తుండవు. సంవత్సరానికి 2 సార్లు అండి జగటం. ఈ కాలం పట్టించుకోవట్లేదు. గొడ్డు బాధ పిల్లలు చంటి పిల్లలు వేసుకొని ఉంటుండి చుట్టూ పడుతున్నాయి వరద. అదే పగులు కాబట్టి సరిపోయింది. రేత్రి అయితే ఏం చేయాలండి? ఆ కాలం దేంచమంటే పట్టించుకోవట్లేదు ఎవరు. ఇక బాబు గారు మా బాధలు చూడలేక కొద్దిగా వస్తున్నారు, ఆరు మీద ఎగురుతున్నారు. అది మరి లేకపోతే కాలువ పోంచలేకపోతే ఏదన్నా ఇచ్చి ఇల్లు కట్టించి అటన్నా వెళ్తామండి. ఈ బాధ అయితే పడలేము. గవర్నమెంట్ మరి ఏం చేస్తారో చేయమానండి. 20 ఇళ్ళు ఉన్నాయి మరి.